Hello everyone, welcome to Sri Math World, Intermediate Second Year Maths 2A Theory of Equations topic. ఇప్పుడు ఇచ్చినటువంటి రెసిప్రోకల్ ఈక్వేషన్ని ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పనని తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 మైనస్ 5x పవర్ 4 ప్లస్ ఇచ్చిన ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం. ఇది ఈక్వేషన్ 1 అని చెప్పనని తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో కనుక 0 అని సబ్స్టిట్యూషన్ చేస్తే 0/5 0/4 0 ఇంటూ ఎనీ వాల్యూ 0. ఫైనల్గా మనకి మిగిలింది మైనస్ కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ వాల్యూ మిగిలింది. సో ఇఫ్ ఆఫ్ 0 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ వస్తే క్లాస్ 1 ఈక్వేషన్, నెగిటివ్ వస్తే క్లాస్ 2 ఈక్వేషన్. డిగ్రీ విషయానికి వస్తే ఎక్స్కి పవర్లో కనిపించేటువంటి హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది డిగ్రీ అవుతుంది. ఎక్స్కి పవర్లో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 5 కనిపిస్తుంది, అంటే ఇది 5th డిగ్రీ ఈక్వేషన్. 5 అనేది ఆడ్ నెంబర్ కనుక ఇట్ ఈజ్ క్లాస్ 2. నెగిటివ్ వాల్యూ వచ్చింది కనుక క్లాస్ 2 ఆడ్ డిగ్రీ ఈక్వేషన్. ఇట్ ఈస్ క్లాస్ 2 ఆడ్ డిగ్రీ ఈక్వేషన్. క్లాస్ 1 ఈక్వేషన్ ఈవెన్ డిగ్రీ అయితే డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ చేయాలి. ఆడ్ డిగ్రీ అయితే -1 అనేది ఒక ఫ్యాక్టర్, డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ ఈవెన్ డిగ్రీ అయితే. క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అయితే -1 +1 అనేవి ఫ్యాక్టర్స్, ఆడ్ డిగ్రీ అయితే +1 అనేది ఒక ఫ్యాక్టర్. క్లియర్లీ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. సింథటిక్ డివిజన్ చేస్తే ఇచ్చినటువంటి ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ నుంచి స్టార్ట్ చేయాలి, కాన్స్టెంట్ వరకు తీసుకోవాలి. వాటి యొక్క కోఎఫిషియంట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x/4 ఉండి x³ టర్మ్ అని లేకుండా x² ఉందనుకో, x³ ప్లేస్లో 0 అనేది తీసుకోవాలి. x/5 కోషియంట్ 1, x/4 కోషియంట్ -5, x³ కోషియంట్ 9, x² కోషియంట్ -9, x కోషియంట్ 5, కాన్స్టెంట్ వచ్చేసి -1. దీనికి ఫ్యాక్టర్ +1 అనేది ఒక ఫ్యాక్టర్ అని తీసుకున్నాం 1. ఈ టర్మ్ ఫస్ట్ ఎలిమెంట్ కింద 0 తీసుకోవాలి. 1 + 0 ఇవి రెండు యాడ్ చేస్తే 1. 1 ఇంటూ ఈ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే 1. 1 ఇంటూ 1 1. -5 + 1 -4. -4 ఇంటూ ఈ ఫ్యాక్టర్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. -4 ఇంటూ 1 అంటే -4. 9 - 4 అంటే 5. 5 ఇంటూ 1 5. -9 + 5 అంటే -4. -4 ఇంటూ 1 అంటే -4. వాల్యూ +1. +1 ఇంటూ 1 1 0. సో మనం తీసుకునేటువంటి ఫ్యాక్టర్ కరెక్ట్గా ఉంటే రిమైండర్ 0గా వస్తుంది. సో +1 అనేది ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక ఫ్యాక్టర్తోనే చేసాం కనుక ఈ x/5 అనేది డిగ్రీ ఈక్వేషన్ 1 డిగ్రీ అనేది లెస్ అవుతుంది. అంటే ఇది x/4 టర్మ్, ఈ x³ x², x అండ్ కాన్స్టెంట్. సో లెట్ g of x equal to x/4 -4x³ plus 5x² -4x plus 1 ఇది ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్ అని తీసుకుంటే g of 0 తీసుకుంటే 0/4 0³ 0² 0 +1 వస్తుంది. +1 అనేది పాజిటివ్ వాల్యూ అయితే చేయాల్సింది ఇది ఏ డిగ్రీ ఈక్వేషన్ అవుతుంది, క్లాస్ 1 డిగ్రీ ఈక్వేషన్ అవుతుంది. ఈ డిగ్రీ వచ్చేసి ఎక్స్కి పవర్లో ఉన్న హైయెస్ట్ నెంబర్ అది 4 కనుక క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ ఈక్వేషన్. ఈ క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ ఈక్వేషన్. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అంటే డివైడ్ విత్ x² చేయాలి. డివైడ్ విత్ x² ఆన్ బోత్ సైడ్స్. x²తో డివైడ్ చేస్తే x/4/x² -4x³ -4x³ ప్లస్ 5 ఇంటూ x²/x² -4x/x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 0. ఒక x క్యాన్సిల్, ఇక్కడ x² క్యాన్సిల్, x² క్యాన్సిల్, 2 టైమ్స్ క్యాన్సిల్. సో ఫైనల్గా మిగిలింది x² -4x ప్లస్ 5 -4/x ప్లస్ 1/x² ఈక్వల్ టు 0. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ రెండు ఒక దగ్గర తీసుకుంటే x² ప్లస్ 1/x² మైనస్ ఈ టర్మ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే -4ని కామన్ తీస్తే x ప్లస్ 1/x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ అని చెప్పని తీసుకుందాం.
ఇక్కడ మనం ఎస్యూమ్ చేసుకోవాల్సింది ఎక్స్ ప్లస్ 1/xని టీగా తీసుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బీ ప్లేస్లో 1/x ఉంది కనుక 1/x² ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఈక్వల్ టు టీ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 2 ఈ రిజల్ట్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టీ స్క్వేర్ మైనస్ 2 రిజల్ట్ వచ్చింది. ఈ వాల్యూని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. టీ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 4 ఇంటూ ఈ వాల్యూ టీ ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఫ్రమ్ 3 థర్డ్ ఈక్వేషన్ నుంచి టీ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 4 ఇంటూ టీ ప్లస్ 5 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే టీ స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే 3 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. అంటే 3 1s ఫ్యాక్టర్స్. ఈ రెండిట్లో ఫస్ట్ కామన్గా ఉంది టీ -3 -1ని కామన్ తీస్తే టీ -3 ఈక్వల్ టు 0. రెండిట్లో కామన్గా ఉన్నది t-3. రిమైనింగ్ వాల్యూస్ ఇక్కడ టీ ఇక్కడ -1 ఈక్వల్ టు 0. t-3 ఈక్వల్ టు 0 అని తీసుకుంటే టీ ఈక్వల్ టు 3. ఎక్స్ ప్లస్ 1/xని టీ అనుకున్నాం కనుక ఇక్కడ టీ అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3. క్రాస్ మల్టిప్లికేషన్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3. సో ఇది క్రాస్ మల్టిప్లై చేయటం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవడం చేస్తే -3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ -4ac బై 2a. సో దీంతో కంపేర్ చేస్తూ ఈ ఫార్ములా ప్రకారం ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఈక్వల్ టు కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1, బి ఈక్వల్ టు -3, సి ఈక్వల్ టు 1. సో ఫ్యాక్టర్స్ లేదా ఎక్స్కి వచ్చేటువంటి రూట్స్ -b -+3 రూట్ బి స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ అంటే 9 -4ac అంటే 4 బై 2a 2 దట్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ √5 బై 2. 3 ప్లస్ √5 ఒకటి, 3 మైనస్ √5 ఒకటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమని చెప్పని అనుకున్నాం? t -1 ఈక్వల్ టు 0 అంటే t ఈక్వల్ టు 1. t అంటే ఏమని తెలుసు? ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 1. ఎల్సిఎం చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే -x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది కూడా ఫ్యాక్టర్స్ రావు కనుక దీన్ని కూడా కంపేర్ చేసుకోవాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ -4ac బై 2a. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఏ ఈక్వల్ టు కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1, బి ఈక్వల్ టు కోషెంట్ ఆఫ్ ఎక్స్ -1, సి ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు రూట్స్ -b -+1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ అంటే 1 -4ac అంటే 4 డివైడెడ్ బై 2a 2 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ -√3 రూట్లో మైనస్ ఉంటే కనుక i² వస్తుంది బై 2. సో ఫైనల్గా రూట్స్ ఆర్ 3 ప్లస్ √5 బై 2, 3 మైనస్ √5 బై 2, 1 ప్లస్ √3i బై 2, 1 మైనస్ √3i బై 2. ఇది 5th డిగ్రీ ఈక్వేషన్. ఆల్రెడీ స్టార్టింగ్లో క్లియర్లీ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని రాసాం కదా. ఇది 5th డిగ్రీ ఈక్వేషన్ కనుక 5 రూట్స్ ఉండాలి. 4 ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ క్లియర్లీ 1 ఫ్యాక్టర్ అని రాసాం. ఈ ఫ్యాక్టర్ని కూడా తీసుకుంటే ఆల్రెడీ 4 వాల్యూస్ రాసాము. ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్ని కూడా రాసాము.
ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్